ఫైనల్లీ మన జూరా బొరుటోని చంపడానికి వచ్చేసాడు. ఈ బొరుటో టు బ్లూ ఓటెక్ చాప్టర్ 22 ఈజ్ ఇన్సేన్. మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫైట్ సీన్స్ చూడడానికి ఉంటాయి. ఇంక ఈ చాప్టర్ లాస్ట్ లో మన బొరుటోకి ఒక పెద్ద షాక్ తగలబోతుంది. ఈ చాప్టర్ మొత్తం చాలా బాగుండబోతుంది. మీరైతే లాస్ట్ వరకు చూడడం మర్చిపోమాకండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ వీడియో. కానీ అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ ని జాయిన్ అవ్వకపోతే గైస్ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అక్కడ కూడా కొంచెం కంటెంట్ రాబోతుంది. యానిమే న్యూస్ అండ్ అప్డేట్స్ అక్కడ కూడా వస్తాయి. సో వెంటనే వెళ్ళి జాయిన్ అయిపోండి. సో ఇంకేం తెచ్చుకున్నా లెస్ వీడియో. బొరుటో టు బ్లూ ఓటెక్ చాప్టర్ 22 యొక్క పేరు వచ్చేసి జూరా. చూసారా, చాప్టర్ పేరులో కూడా మనోడే ఉన్నాడు. ఈ చాప్టర్ మామూలుగా ఉండదు. సో ఈ చాప్టర్ స్టార్ట్ అయ్యింది మన రియు యొక్క సోన్ థోన్ నుంచి. మీ అందరికి తెలిసిందే, ప్రీవియస్ చాప్టర్ లో మన శారద తన ఎంఎస్ ని ఉపయోగించి రియుని డిఫీట్ చేసేసింది. సో తను డిఫీట్ అయిపోయిన తర్వాత తన సోల్ థోన్ అయితే ఇక్కడ గాల్లో ఎగురుతూ ఉండిద్ది. పైగా కింద చూసుకుంటే మన రియు సమన్ చేసిన ఆ క్లాగ్రిమ్స్ కూడా ఇంకా అక్కడే ఉంటాయి. అందుకనే మన మిస్సుకి చెప్తాడు, చూడు అరాయ, ఇక్కడ చాలా క్లాగ్రిమ్స్ ఉన్నాయి. నేను ఫస్ట్ వెళ్ళి ఈ క్లాగ్రిమ్ సంగతి చూసుకుంటా, నువ్వు వెళ్ళి రియో యొక్క సోన్ థోన్ని తొందరగా తీసుకో అని చెప్పి తను అంటాడు. బట్ అప్పటికే లేట్ అయిపోయింది. మన జూరా అక్కడున్న ఒక క్లాగ్రిమ్ లోపల నుంచి బయటికి వచ్చేస్తాడనమాట. అది చూసి అక్కడున్న ప్రతి ఒక్కళ్ళు షాక్ అయిపోతారు. మీరు మన అరాయని కూడా ఇక్కడ చూసుకోవచ్చు. వీడెవడ్రా బాబు, ఎక్కడి నుంచి వచ్చాడరా అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. కానీ మన మిస్సుకి చెప్తాడు, మనకిచ్చిన డిస్క్రిప్షన్ ప్రకారం చూసుకుంటే ఈ వ్యక్తి ఎవరో కాదు, ఆ డివైన్ ట్రీస్ యొక్క బాస్ జూరా అని చెప్పి తను అంటాడు. కానీ మన జూరా పైకి వచ్చిన వెంటనే తను ఫస్ట్ మన మిస్సుకి ఇంకా శారదని చూస్తాడు. వాళ్ళని చూసిన వెంటనే మన మిస్సుకి ఇది చిరిగిపోయింది. అరే వీడేంట్రా ఇటు చూస్తున్నాడు, చంపేస్తాడా అని చెప్పి తను అనుకుంటాడు. బట్ మన జూరా వీళ్ళని అసలు పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడనమాట. అది చూసి మన అరాయ చెప్తాడు, వీడేంటి మన రియు యొక్క సోన్ థోల్ కోసం వీడు రాలేదా, అలా వెళ్ళిపోతున్నాడేంటి అని చెప్పి తను అనుకుంటాడు. బట్ రియాలిటీ ఏంటిదో మన అందరికి తెలుసు. మన జూరా కావాలని చెప్పి వాళ్ళని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయాడు. అంటే వీళ్ళందరూ వీక్ గాళ్ళు, వీళ్ళ దగ్గర థోన్సోల్ ఉన్నా సరే వీళ్ళు ఏం చేయలేరు. తర్వాత వచ్చి మనం దాన్ని తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఇంపార్టెంట్ మన బొరుటో, వాడిని చూసుకుందాం అని చెప్పి తను ఇప్పుడు బొరుటో దగ్గరికి వెళ్తున్నాడు. ఇక దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన బొరుటో మాసురిని ముక్కలు ముక్కలుగా కోసేశాడు. ఇది చూసి మన కొనహామరు కూడా షాక్ అయిపోతాడు. తను చెప్తాడు, నువ్వు ఇంత ఈజీగా తిన్ని కోసేసావా అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన తర్వాత మన బొరుటో చెప్తాడు, లేదు కొనహామరు సెన్సే, మీరు చాలా డ్యామేజ్ ఇచ్చారు, దానివల్లే నేను తిని ఇంత ఈజీగా డిఫీట్ చేయగలిగాను అని చెప్పి తను అంటాడు. కానీ అప్పుడే బొరుటో పక్క నుంచి ఒక కాలిన వాసన వచ్చిందనమాట. అది చూసి మన కొనహామరు చెప్తాడు, ఇదేంటిది అని చెప్పి తను అడుగుతాడు. అప్పుడు మన బొరుటో చెప్తాడు, బహుశా ఇదొక మినియేచర్ బీజు బాంబ్ అనుకుంటా అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని ఇక్కడ మన కొనహామరు కూడా చెప్తాడు, అయితే ఇది జూరానా, తనే చేశాడా అని చెప్పి తను అంటాడు. అండ్ ఇట్ ఈస్ ట్రూ గైస్, ఈ బీజు బాంబ్ స్నేపర్ అటాక్ చేసింది ఇంకెవరో కాదు, మన జూరా. ఇక్కడ తను చెప్తాడు కూడా, షెట్ కొంచెంలో మిస్ అయిపోయానని చెప్పి ఆ డైరెక్షన్ లో ఎగురుకుంటూ వెళ్ళిపోతాడు. అండ్ ఇది చూసి మన మిస్సుకి అర్థమైపోయిద్ది, ఈడు కొనహామరు సెన్సే దగ్గరికి వెళ్తున్నాడని. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మన కొనహామరు దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొనహామరు సెన్సే ఎంకాల మాసురి యొక్క థోన్ సోల్ అయితే అపియర్ అయింది. ఇంకా మన బొరుటో ఆ థోన్ సోల్ ని వెంటనే పట్టుకొని మన కొనహామరికి ఇస్తాడనమాట. ఇంకా తను చెప్తాడు, చూడండి ఈ థోన్ సోల్ ని తీసుకొని మీరు మోయిగిని బాగా చేయొచ్చు అని చెప్పి మన బొరుటో వెంటనే తన కునాయిని తీసి చుట్టుపక్కల ఇసిరేస్తాడు. అది చూసి మన కొనహామరుకి ఏం అర్థం కాదనమాట. కానీ మన బొరుటో చెప్తాడు, చూడండి మాస్టర్, ఇక్కడ ఎక్కువ టైం లేదు, ప్లీజ్ నా మాట వినండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఈ థోన్ సోల్ తో పాటు మన శారద మిగతా వోల్ని ఇక్కడ నుంచి వెంటనే తీసుకెళ్ళాలి. ఆ శాన్ షినోబీస్ ని మీరు ఫస్ట్ టైం ఎక్కడైతే చూసారో అక్కడికి వెళ్ళండి అని చెప్పి తను అంటాడు. ఆ మాట విన్న తర్వాత కూడా మన కొనహామరు ఇంకా క్వశ్చన్స్ చేస్తూనే ఉంటాడు. ఇంకా మన బొరుటో కోపంతో చెప్తాడు, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఏం చేయాలో చెప్తా, ఫస్ట్ మీరు నా మాట విన్నారు కదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తను అంటాడు. ఇంకా రెండో వైపు మన జూరా అయితే చాలా స్పీడ్ లో అక్కడికి వచ్చేస్తాడు అనమాట. ఇది మన కొనహామరు కూడా చూస్తాడు. కానీ అప్పటికే లేట్ అయిపోయింది. మన జూరా తన బీజు బాంబ్ ని మన కొనహామరు వైపుకి వదిలేస్తాడు. ఇక్కడ ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ జరిగిద్ది. కానీ మన కొనహామరుకి ఏమీ కాదు. మన బొరుటో తన్ని సేవ్ చేసి వేరే వైపుకి ఇసిరి పడేస్తాడు. మీరు ఈ పనిలో చూసుకోవచ్చు, మన కొనహామరు కింద పడిన వెంటనే ఆ థోన్సోని తీసుకుని పరిగెత్తడం స్టార్ట్ చేస్తాడు. ఇది పైనుంచి మన జూరా చూస్తాడు. కానీ తనకి
బొరుటో కనపడ్డు. వీడెక్కడికి వెళ్ళాడ్రా అని చెప్పి తను అనుకుంటాడు. ఇంకప్పుడే మన యంగ్ లార్డ్ జూరా ఎంకలకు వచ్చి ఒక రసింగంతో బ్యాక్ షాట్ ఇస్తాడనమాట. మన జూరా అలా ముందుకెళ్తూ ఒకేసారి తిరిగి తను కూడా ఒక బీజు బాంబ్ ని బొరుటో మీదకి వదిలేస్తాడనమాట. కానీ మన బొరుటో ఇక్కడ ఫ్లయింగ్ థండర్ గాడ్ ని ఉపయోగించి జూరా కింద పడక ముందే తను జూరా ఎంకలకు వచ్చేసి తన పక్కనున్న కటానాని బయటికి తీసి జూరా మీదకి అటాక్ చేస్తాడు. కానీ మన జూరా ఆ అటాక్ నుంచి డాచ్ చేస్తూ చెప్తాడు, ఫ్లయింగ్ థండర్ రైజింగ్ గా ఇట్స్ ఇంట్రెస్టింగ్. నీలాంటి ఒక స్ట్రాంగెస్ట్ అపోనెంట్ తో ఫైట్ చేస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది బొరుటో ఓసుసుకి. మై హార్ట్ ఈస్ డాన్సింగ్ రైట్ నౌ విత్ జాయ్ అని చెప్పి తను అంటాడు. కానీ సిన్ని ఇక్కడే ఆపేసి మనకి కాషిన్ కోజీ ఇంకా ఏడా దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన ఏడా ఇది మొత్తం చూసి చెప్పిద్ది, ఐ సీ ఇప్పుడు బొరుటో బానే హోల్డ్ బ్యాక్ చేస్తున్నాడు కానీ తను ఈ ఫైట్ ని గెలవలేడు అని చెప్పి తను అనిద్ది. ఆ మాట విని మన కాషిన్ కోజీ చెప్తాడు, యు ఆర్ రైట్, బొరుటో ఈ ఫైట్ ని గెలవలేడు. ప్రెజెంట్ సిచ్యువేషన్ లో అయితే ఇది ఇంపాసిబుల్. ఈ విషయం మన బొరుటోకి కూడా తెలుసు. ఇట్స్ ఏ ఫ్యాక్ట్ అని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన ఎడా చెప్పిద్ది, ఒకవేళ మన బొరుటో ఓడిపోయే సిచ్యువేషన్ లో ఉంటే తను ఎక్కడికైనా టెలిపోర్ట్ అయ్యి దూరంగా వెళ్ళిపోతాడులే అని చెప్పి తను అనేది. కానీ మన కాషిన్ కోజీ చెప్తాడు, హీ కాంట్ డూ దట్. తను కావాలన్నా సరే తను అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి ఎక్కడికి వెళ్ళలేడు అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన ఏడా కూడా షాక్ అయిపోయింది. ఇప్పుడు మీ అందరికి సింపుల్ గా చెప్పాలంటే మన బొరుటో యొక్క ఫ్లయింగ్ థండర్ గాడ్ ఎలా వర్క్ అయ్యిందో మీ అందరికి తెలిసిందే. దగ్గరికి ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క చక్రాన్ని మన బొరుటో ఈజీగా చేంజ్ చేయగలడు. బట్ లాంగ్ డిస్టెన్స్ టెలిపోర్టేషన్ చేయాలంటే అప్పుడు దూరంగా ఉన్న ఆబ్జెక్ట్స్ యొక్క చక్రాన్ని చాలా ఫోకస్ తో చేంజ్ చేయాలి. అప్పుడే ఈ టెలిపోర్టేషన్ అనేది పాసిబుల్ అయ్యింది. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మన బొరుటో యొక్క ఆపోనెంట్ మన జూరా ఇప్పుడు తనతో ఫైట్ చేస్తూ దూరంగా ఉండే ఆబ్జెక్ట్స్ ని చేంజ్ చేయాలంటే అది కష్టమైన పని. ఇది మీ అందరికి తెలిసిందే. మన బొరుటో ఒకవేళ తన ఫోకస్ ని జూరా నుంచి బయటికి తీసాడా తను చనిపోయాడు అంతే. మన జూరా అంత ఈజీగా బొరుటోని చంపేస్తాడు అనమాట. అందుకనే మన బొరుటో ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం జూరా మీదే పెట్టాలి. ఒకవేళ లేదు తను ఫోకస్ పెట్టను ఇక్కడ నుంచి పారిపోదామని చెప్పి మన బొరుటో అక్కడ నుంచి పారిపోతే గనక అప్పుడు మన జూరా వెళ్ళి అక్కడున్న శారదాని ఇంకా మిగతా వాళ్ళని చంపేస్తాడు. థోన్ సోల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడు. సో అందుకనే ఇప్పుడు మన బొరుటో దగ్గర పారిపోదామనే ఆప్షన్ లేదన్నమాట. మన మిస్సుకి శారద వీళ్ళందరూ ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్ళేంత వరకు తను జూరాని హోల్డ్ చేసి ఉంచాలి అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన ఏడాకి అర్థమైపోయింది. తను చెప్పిద్ది కూడా, అయితే ఇప్పుడు వేరే దారి లేదా, యు మీన్ అని చెప్పి తను అనిద్ది. అప్పుడు మన కాషిన్ కోజీ చెప్తాడు, నువ్వు ఊహించింది కరెక్టే. మన బొరుటోకి ఇప్పుడు ఒక పెద్ద గుండె పడిపోయింది. హీరో అవదామని వెళ్ళాడు, అక్కడ వేరే ఛాన్స్ లేక దొరికిపోయాడు. బొరుటో ఈస్ డన్ ఫర్ వితౌట్ ఎనీ డౌట్ అని చెప్పి తను కూడా గివ్ అప్ చేసేస్తాడు. ఇంకా దీని తర్వాత సీన్ షిఫ్ట్ చేసి మనకి జూరా ఇంకా బొరుటో దగ్గరికి తీసుకుని వెళ్తారు. ఇక్కడ మన జూరా చెప్తాడు, ఐ థింక్ నీకు ఇప్పటి వరకు సిచ్యువేషన్ అర్థమైపోయి ఉండిద్ది బొరుటో ఉజుమాకి. నేను నిన్ను చంపడానికి వచ్చా. నేను ఈ డెసిజన్ ఎందుకు తీసుకున్నానంటే నీకు సోల్ థోన్ ఏంటివో కూడా తెలుసు. నీ దగ్గర మా యొక్క చాలా నాలెడ్జ్ అయితే ఉంది. అసలు నాకు అర్థం కానిది ఏంటంటే నీ దగ్గర అంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది. నిజానికి మేమే రీసెంట్ గా పుట్టాం, మా గురించి మాకే అంతగా తెలీదు. అలాంటిది మా గురించి ఇన్ని విషయాలు నీకు ఎవరు చెప్పారు? నీ యొక్క ఆన్సర్ కోసం నేను వెయిట్ చేస్తున్న బొరుటో, తొందరగా నీ ఆన్సర్ ఏంటో చెప్పు అని చెప్పి తను అంటాడు. కానీ రెండో వైపు మన బొరుటో జూరా చెప్పిన మాటలు వినడు బ్రో. తను అనుకుంటూ ఉంటాడు, నేను ఇందాక కదా రసింగన్ వేసి కొట్టా, మేబీ కొంచెం డ్యామేజ్ తగులుండిద్ది. ఇప్పుడు నేను ఉజుహికోని ఉపయోగిస్తే నేను నిన్ను డెఫినెట్లీ ఓడించగలను అని చెప్పి తను అనుకుంటూ ఉంటాడు. బట్ అప్పుడే ఒకేసారి మన జూరా చాలా సీరియస్ గా మారిపోతాడు అనమాట. తను చెప్తాడు, హే బొరుటో, నేను నిన్ను ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నా. ఐఎమ్ వెరీ క్యూరియస్. ఇంతకీ లవ్ అంటే ఏంటి అని చెప్పి తను అడుగుతాడు. ఈ మాట వినిన తర్వాత మన బొరుటో యొక్క రియాక్షన్ ఇది. కానీ మన జూరా మాత్రం అవేం పట్టించకుండా తను చెప్తాడు, నా యొక్క కరెంట్ అనాలిసిస్ ప్రకారం ఈ ప్రేమ అనేది మనుషుల్ని చాలా వీక్నెస్ గా మార్చిద్ది. మేబీ ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ ఏమో. కానీ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనం నిన్ను కూడా తీసుకోవచ్చు. నీకు కూడా తెలుసు నువ్వు నాతో ఫైట్ చేసి గెలవలేవని, కానీ నువ్వు ఇక్కడికి వచ్చావు ఎందుకు? నీ యొక్క ఫ్రెండ్స్ ప్రమాదంలో ఉన్నారని నువ్వు వాళ్ళని సేవ్ చేయడానికి ఇక్కడికి వచ్చావు. ఇండైరెక్ట్ గా చెప్పాలి అంటే నీకు నీ ఫ్రెండ్స్ మీద ఉండే ప్రేమే నీ చావు దగ్గరికి తీసుకుని వచ్చింది బొరుటో అని చెప్పి తను అంటాడు. ఆ మాట వినిన వెంటనే మన బొరుటో ఒకేసారి తన కటానా బయటికి తీసి అటాక్ చేస్తాడు. కానీ ముందు చూస్తే మన జూరా వెంటనే బొరుటోని డివైడ్ చేయడానికి చూస్తాడు అనమాట. అంటే తనని కూడా చెట్టులా మార్చడానికి చూస్తాడు. అందుకనే మన బొరుటో వెంటనే గాల్లోకి ఎగురుతాడు. బట్ స్టిల్ మన జూరా మాత్రం తన యొక్క రూట్స్ ని ఉపయోగించి బొరుటోని పట్టేసుకుందామనే చూస్తాడు. ఇక్కడ మన బొరుటో దగ్గర వేరే దారి కూడా ఉండదు. ఇక్కడ మనోడు
మనోడు రసింగన్ ఉజుహికోని కూడా ఉపయోగించలేడు. ఎందుకంటే ఆ ఎబిలిటీ మనోడు నేల మీద ఉంటేనే వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు మనోడు గాల్లో ఉన్నాడు కాబట్టి ఆ ఎబిలిటీ కూడా వర్కౌట్ అవ్వదు. అందుకని ఇక్కడ మన బొరుటో చెప్తాడు, నా దగ్గర వేరే ఛాన్స్ లేదని చెప్పి మనోడు వెనకాల తిరుగుతాడు. అంతే, మన జూరా తన యొక్క రూట్స్ ని ఉపయోగించి మన బొరుటోని కొట్టేస్తాడు. ఇక్కడ మన బొరుటో యొక్క కటానా కూడా ఎగురుకుంటూ వెళ్ళి వేరే చోటకి పడిపోయింది. మన బొరుటో వేరే చోటకి పడిపోతాడు. మీరు ఈ పనిలో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మన జూరా బొరుటోని సగం ట్రీగా మార్చేశాడు అనమాట. ఇంకా తను సాస్కి యొక్క కటానాని పట్టుకోవడానికి వెళ్తాడు. ఇంకా మన బొరుటో చెప్తాడు, నువ్వు పట్టుకుంటున్న కటానా మా మాస్టర్ది. ఆ కటానాని నువ్వేదైనా చేసావా, యూ ఫేస్ ఏ ఫేత్ వర్స్ దెన్ డెత్ అని చెప్పి తను అంటాడు. బట్ స్టిల్ మన జూరా ఆ మాటలేం వినడు అనమాట. తన కత్తి పట్టుకుని చెప్తాడు, ఈ కత్తి అంటే నీకు ఇష్టమా? చూడు, ఈ కత్తి వల్ల నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావో. ఒక పంచే, నీకు ఆ సింజుస్ గురించి ఇంటర్లు ఎవరు చెప్తున్నారో వాళ్ళ యొక్క లొకేషన్, వాళ్ళ యొక్క పేర్లు మాకు చెప్పు. ఈ కటానా ఎలాగుందో అలా నీ చేతుల్లో పెడతా. దాని అర్థం నిన్ను వదిలేస్తానని కాదు, మా పని అయిపోయిన తర్వాత నిన్ను కూడా చంపేస్తానని చెప్పి తను అంటాడు. ఆ మాట విని మన బొరుటో చెప్తాడు, మేబీ యు ఆర్ రైట్. ఈ ప్రేమ అనేది మనుషుల్ని వీక్ గా మార్చిద్దేమో. ఇట్స్ మై ఒపీనియన్ అని చెప్పి ఒక రసింగన్ ఉపయోగించి తన కాళ్ళ దగ్గర ఉన్న చెట్టుని డిస్ట్రాయ్ చేసేస్తాడు. ఇంకా వెంటనే అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి తను జూరా ఎంకలకు వచ్చి చెప్తాడు, ఈ లవ్ గురించి ఎంత ఆలోచించినా వేస్టే. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే నువ్వు ఒక చెట్టు అని చెప్పి జూరా మీదకి రసింగన్ ఉజుహికోతో అటాక్ చేస్తాడు. ఆ అటాక్ తగిలిన వెంటనే మన జూరా కొంచెం దూరంకి వెళ్ళిపోతాడు. అక్కడ మన జూరా ఎగరడానికి కూడా ట్రై చేస్తాడు. బట్ ఆ రసింగన్ ఉజుహికో ఎఫెక్ట్ తో మనోడు మళ్ళీ కళ్ళు తిరిగి కిందే పడిపోతాడు. అది చూసి మన బొరుటో చెప్తాడు, ఏంటి ఎగురుదామని ట్రై చేస్తున్నావా? ట్రై చేయమాక, అది నీ వల్ల అవ్వదు. నిజం చెప్పాలంటే నువ్వు ఇప్పుడు సరిగ్గా నుంచో లేవు అని చెప్పి తను అంటాడు. కానీ ఇక్కడ చూసుకుంటే మన జూరా జస్ట్ ఒక్కసారి తన చెస్ట్ మీద చేయేస్తాడు. ఇంకా తనకి పవర్ ఏంటిదో అర్థమైపోయింది. ఇంకా తను ఆ ఎబిలిటీని నలిఫై కూడా చేసేస్తాడు. ఇది చూసి మన బొరుటో షాక్ అయిపోతాడు. వీడు ఏం చేశాడో కూడా తనకు అర్థం కాదు. కానీ మన జూరా చెప్తాడు, నీకు తెలియదేమో, నాకు ఇప్పుడే తెలిసింది. నేను చేసే ఆ బీజు అటాక్, ఇంకా నువ్వు చేసిన ఈ రసింగన్ ఉజుహికో అటాక్ సేమ్ ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతాయి. అందుకనే నేను దీన్ని అండన్ చేయగలిగాను అని చెప్పి తను అంటాడు. అది వినిన తర్వాత మన బొరుటోకి అర్థమైద్ది. ఇంకా తను కూడా చెప్తాడు, డామ్, తిన మీద రసింగన్ ఉజుహికో పని చేయదే అని చెప్పి తను అంటాడు. ఇంకింతటితో ఈ చాప్టర్ అయితే అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మర్చిపోమాకండి. అలాగే ఇంకెవరైనా మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ అకౌంట్ లో జాయిన్ అవ్వకపోతే గైస్ వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. ఇంక వీడియో అయితే ఎంతవరకు మనకు నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.